హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మార్గశిర మాస గురువారాల వ్రతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ పూజకి చాలా విశిష్టమైనవి. ఈ పూజకి వ్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైతే ఈ వ్రతం చేస్తామో అని సంకల్పం చేసుకుంటారో అలాంటి వారు ఈ నియమాలను తప్పకుండా పాటించాలండి. లేదండి, మేము దీపారాధన మాత్రమే చేస్తాము, నైవేద్యం పెడతాము అని అనుకునేవారు కూడా అలా కూడా లక్ష్మీ పూజను చేసుకోవచ్చండి. కానీ ఎవరైతే కలశం పెడతామో 5 వారాలు తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటాము అని మొక్కుకునేవారు మాత్రం ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, ఎలాంటి కులమత భేదం లేకుండా అన్ని రకాల వర్గాల స్త్రీలు ఈ పూజను ఆచరించవచ్చు. ఈ వ్రతమును 5 గురువారాలు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే 6 గంటల నుండి 9 గంటల లోపు చేయాలి. అయితే చాలా చోట్ల ఈ పూజను ఉదయం కూడా చేస్తారు. అంటే మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఉదయం పూట చేసుకోవచ్చండి. అలానే స్వగృహంలో గాని వసతి గృహంలో గాని ఈ పూజను చేయాలి. ముఖ్యంగా మీరు నివసించే గృహంలోనే ఈ పూజను చేయాలండి. శ్రీ లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున ప్రతిష్ఠించి పూజించాలి. గురువారం ఖచ్చితంగా తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. ఉదయమంతా వండిన పదార్థాలను స్వీకరించరాదండి. పగటి నిద్ర పనికిరాదు. సాయంత్రం మళ్లీ స్నానం చేసి వ్రతంలో కూర్చోవాలి. కనీసం 3 గురువారాలు స్త్రీలు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పూజను ఆచరించాలి. ఒకవేళ ఆటంకం కలిగితే మాత్రం ఆ తర్వాత వచ్చే గురువారంను 4వ వారంగా భావించి పూజ చేయాలి. చివరి వారం అనగా 5వ గురువారం రోజున 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి 5 వ్రత పుస్తకాలను దక్షిణ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఈ వ్రతం ఆచరించిన 5 గురువారాలు చాప మీదనే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతమును ఎవరికి వారే చేసుకోవాలి. మనలోని భక్తి శ్రద్ధలు బలాన్ని అనుసరించి ఫలితం కూడా అలానే ఉంటుందండి. 5వ వారం అంటే చివరి వారం ముందు రోజు బుధవారం నాడు ముత్తైదువుల ఇంటికి వెళ్లి తలస్నానం చేసి రండి తాంబూలానికి అని పిలవాలి. ఈ గురువారాల వ్రతం చేసిన రోజులలో పులుపు తినరాదు. ప్రతి గురువారం వడపప్పు, పానకం, కొబ్బరికాయలు, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి వారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. మార్గశిర లక్ష్మీ పూజకి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మార్గశిర గురువారం రోజున లక్ష్మీ పూజను ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాం. మార్గశిర మాస గురువారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. ఈ గురువారం ముందు రోజే పూజా మందిరంను, దేవుడి పటాలను, పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ మార్గశిర గురువార లక్ష్మీ పూజను ఇంటి ఈశాన్య భాగంలో చేయాలి. ఇంటి ఈశాన్య భాగంలో గోమయంతో శుభ్రం చేసుకోవాలి. లేదంటే పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. స్థలాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత బియ్యం పిండితో అష్టదళ పాదపద్మం ముగ్గు గాని కుబేర ముగ్గు గాని వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. దాని మీద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం పైన ఎరుపు వస్త్రాన్ని పరిచి పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. తర్వాత వస్త్రం పైన కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన లక్ష్మీదేవి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. నేను పీఠం మీద ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకున్నానండి. ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీ పూజలో లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఫోటోను పెట్టుకుని పూజించాలి. విష్ణుమూర్తి ఫోటో లేనివారు సత్యనారాయణ స్వామి ఫోటోని గాని వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని పెట్టుకోవచ్చండి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి గంధం, కుంకుమ, పువ్వులను సమర్పించాను. తర్వాత పసుపు, కుంకుమలను అమ్మవారి ముందుగా ఇలా పెట్టుకున్నానండి. అమ్మవారికి పసుపు, కుంకుమలు, ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి వీటిని అమ్మవారికి నిండుగా సమర్పించాను. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి.
దీపారాధన ఎప్పుడైనా సరే ఏకహారతితో గాని అగరవత్తితో గాని వెలిగించాలండి. డైరెక్ట్ గా అగ్గిపుల్లతో అస్సలు దీపాలను వెలిగించకూడదు. ఇక్కడ నేను అగరవత్తితో దీపారాధన చేస్తున్నానండి. మార్గశిర మాస లక్ష్మీ పూజలో నవధాన్యాలను పెట్టి పూజ చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ గ్రహదోషాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముందుగా గణపతికి పుష్పాలు, అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసి నమస్కారం చేసుకోవాలి. దీపానికి కూడా అక్షింతలు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణై నమః అంటూ నమస్కారం చేసుకోవాలి. స్వామి అమ్మవారికి పంచోపచార పూజ తప్పకుండా చేయాలి. పంచోపచార పూజ అంటే స్వామి అమ్మవార్లను మన ఇంటికి ఆహ్వానించి ఆసనం ఏర్పాటు చేసి ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారం సమర్పించడం అని అర్థం. స్త్రీ అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజకు 108 రూపాయి నాణేలను గాని, వెండి పువ్వులను గాని, లక్ష్మి గవ్వలు, చెంక చక్రాలు, చిట్టి గాజులను గాని ఉపయోగించవచ్చండి. అష్టోత్తర శతనామావళి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంలో ఏమి ఉండాలి అంటే 2 తమలపాకులు, 2 వక్కలు, 2 యాలకులు, 2 లవంగాలను సమర్పించాలి. వీటితో పాటు దక్షిణను కూడా సమర్పించాలండి. ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు అష్టోత్తరాన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి నీరాజనాన్ని సమర్పించి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు మీ చేతిలో పట్టుకొని వ్రతకథను తప్పకుండా చదవాలి. ఇంకా మీకు ఓపిక ఉంటే లక్ష్మీదేవికి సంబంధించిన అన్ని స్తోత్రాలను చదువుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్గశిర మాస లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలో, అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో కనక మహాలక్ష్మీదేవిని పూజిస్తాము. అయితే ఇప్పుడు మనం మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంన ఒక పల్లెటూరులో కన్న తల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము, మీకు కష్ట నష్టములు తొలుగును అని చెప్పగా ఆనాటి నుండి ఆ అమ్మాయి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తుండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయసురాలై పెళ్ళయి అత్తారింటికి వెళ్లిపోయింది. తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్లిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం కాగా పుట్టింట్లో దరిద్రం దాపరించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి వెంటనే తన తమ్ముణ్ణి పిలిచి ఒక చేతి కర్ర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరవేయమని చెప్పింది. కాని ఆ కర్రను అతను మార్గ మధ్యలో పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తమ్ముడు మళ్లీ వచ్చి, అక్క, మనిల్లు ఎప్పటిలాగానే దరిద్రంగానే ఉంది అని చెప్పగా అతనికి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి నాన్నకివ్వమని చెప్పింది. దాన్ని కూడా అతను ఎక్కడో పోగొట్టుకుని ఇంటికి చేరాడు. మళ్లీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకివ్వమని చెప్పింది. అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తన భర్త అనుమతిని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. తన సౌతి తల్లితో, అమ్మా, ఈ రోజు లక్ష్మీవారం కదా, లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం, నువ్వేమి తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తన కూతురికి ఆ విషయం
తెలియడంతో సరేలే వచ్చే వారం నోసుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ 2వ లక్ష్మీ వారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ మిగిలిన నూనెను తలకు రాసుకుంది. సరేలే అమ్మా, 3వ వారం నోచుకున్నాము, కాని అప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ తల్లి 3వ వారం 4వ వారం కూడా ఏదో రకంగా వ్రతనియమాలను ఉల్లంఘించింది. చేసేదేమీ లేక 5వ లక్ష్మీ వారమైన నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుంది అని కాస్త హెచ్చరించి ఆ రోజు రాగానే తల్లి కొంగు తన కొంగుకు ముడివేసుకుని తల్లితో వ్రతం చేయించింది. కూతురు పూర్ణం బూరెలు నివేదించగానే మహాలక్ష్మి స్వీకరించింది. కాని తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు. అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుంటే నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందువల్ల మీ అమ్మ నైవేద్యం తీసుకోలేదు అని చెప్పగా ఆ అమ్మాయి తన తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పించగా అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి అదృశ్యమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్గశిర గురువార లక్ష్మీదేవి వ్రతకథ గురించి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.